ఇండస్ట్రీలో చాలామంది నటులు ఒకప్పుడు హీరోలుగా ఎదిగి ఇప్పుడు విలన్స్గా సైడ్ క్యారెక్టర్స్తో ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరో కూడా అదే కోవకు చెందినవారే. ఒకానొక టైంలో ఆయన సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులు థియేటర్స్కి క్యూ కట్టేవారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్. లేడీస్లో ఆయన ఫాలోయింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. స్టార్ హీరోగా రాణించిన ఆయన ఇప్పుడు విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. సినీ ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో జగపతి బాబు ఒకరు. ఫ్యామిలీ ఆడియన్స్లో జగపతి బాబుకు సెపరేట్ క్రేజ్ ఉంటుంది. ఒకప్పుడు హీరోగా రాణించిన ఆయన ఇప్పుడు విలన్గా నటిస్తున్నారు. అలాగే విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు జగపతి బాబు. ఇటీవలే సలార్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు. ఇదిలా ఉంటే జగపతి బాబుకు సంబంధించిన ఓ ఓల్డ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో జగపతి బాబు మాట్లాడుతూ, నా కూతురు ఎవరో విదేశీయుడిని పెళ్లి చేసుకుంటుందని కొంతమంది నా కులానికి చెందినవారు, ఇంత పెద్ద ఫ్యామిలీ మీది, వీరమాచినేని ఫ్యామిలీ అంటే 4 పెద్ద ఫ్యామిలీల్లో ఒకటి, అలాంటిది మీ అమ్మాయి ఓ తెల్లోడిని చేసుకుంటుందా? వాడిని ఎలాగో అలా అక్కడి మినిస్ట్రీకి చెప్పి డ్రగ్స్ కేసులో ఇరికించి జీవితాల్లో బయటకు రాకుండా చేద్దాం అని కొంతమంది కుట్ర చేశారని అన్నారు. జనం ఎంత వెనుకబడి ఉన్నారో ఇది చూస్తే అర్థమవుతుంది. నేను వాళ్లకు చెప్పా, మీరు ఈ ఎదవ ఆలోచనలు ఎదవ పనుల్లో చేయొద్దు. నువ్వలా చేస్తే నా జీవితమంతా నేను వాడిని బయటకెలా తీసుకురావాలని అని నేను ఇబ్బంది పడుతూ ఉంటా. మా అమ్మాయి మా అబ్బాయి ప్రేమించుకున్నారు, మీకెందుకు? మధ్యలో మాకు లేని గొడవ మీకెందుకు అని చెప్పా. ఏంటి కులం? మనమేమైనా పుట్టించామా? నేను హైదరాబాద్లో ఉంటున్నా అంటే నేను ఉంటున్నా అంతే. హైదరాబాద్ నాది కాదు. అసలు సంబంధం లేకుండా మాట్లాడతారు. అందుకే నేను జనాలను ఎక్కువగా కలవను అని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.